భారత్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన మొదటి సూపర్ 8 మ్యాచ్ అంటే అటు భారత్‌కి, ఇటు సౌత్ ఆఫ్రికాకి ఇరు జట్లకి కూడా మొదటి సూపర్ 8 మ్యాచ్ కాబట్టి, ఈ మ్యాచ్‌లో ప్రతి ఒక్కరు కూడా భారత జట్టే గెలుస్తుంది. అయితే టఫ్ పోటీ అయితే సౌత్ ఆఫ్రికా నుంచి రావచ్చు గానీ, తుది గెలుపు మాత్రం భారత్‌దే అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విషయం ఏంటంటే, ఈ మ్యాచ్‌తో మొత్తం సెమీస్ లెక్కలే మారిపోయాయని చెప్పుకోవచ్చు. అయితే పక్కన పెట్టేస్తే అదంతా. ఇప్పుడు భారత జట్టు 76 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికా చేతుల్లో ఓటమి పాలైంది. నిజానికి ఈ జట్టు కెప్టెన్ అయిన ఎయిడెన్ మార్క్రమ్ బ్యాటింగ్‌లో పెద్దగా రాణించలేకపోయినప్పటికీ, బౌలింగ్‌లో మాత్రం దుమ్ము దులిపేశాడు. స్టార్టింగ్‌లోనే అంటే పవర్ ప్లేలోనే వికెట్లు తీయడంలో కీలక పాత్ర పోషించాడు. అసలు నిజం చెప్పాలి అంటే సౌత్ ఆఫ్రికా జట్టు ఏ క్షణంలోనూ కూడా భారత్ పైన ఒత్తిడి తగ్గించలేదు. అసలు ఊపిరి పీల్చుకోనివ్వకుండా బౌలింగ్ చేసింది. అంతే గొప్పగా మన భారత బౌలర్లను కూడా ఎదుర్కొని బ్యాటింగ్ చేశాడు డేవిడ్ మిల్లర్. అయితే ఇక ఈ ఓటమి అనంతరం అంటే సూర్యకుమార్ యాదవ్ ఎలా అయితే మాట్లాడాడో, ఇక ఎయిడెన్ మార్క్రమ్ తమ గెలుపు గురించి, భారత్ ఓటమి గురించి ఏం చెప్పాడో ఒక్కసారి చూద్దాం. ఇది చాలా గొప్ప ప్రదర్శన. ఇక్కడ మనం ఇప్పటి వరకు చూసిన దానికంటే చాలా డిఫరెంట్ పిచ్‌గా అనిపించింది. కాబట్టి బాయ్స్ అందరూ అంటే మా జట్టు ఆటగాళ్ళందరూ త్వరగా దాన్ని అంచనా వేసి, మాలో ఉన్న స్కిల్స్‌ని అడాప్ట్ చేసుకొని, ప్లాన్‌లను బాగా అమలు చేయడాన్ని నాకు చాలా గొప్పగా అనిపించింది. ఎందుకంటే ఈ పిచ్ ఎంత దారుణంగా ఉందంటే, అసలు అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంది ఈ పిచ్ అనేది. అటువంటి పిచ్ పైన కూడా మేము ఆడి, భారత జట్టు లాంటి పటిష్టమైన జట్టుపై రివర్ట్ బ్యాక్ అవ్వటం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అంటూ స్టార్ట్ చేశాడు. అయితే ముందుగా మిల్లర్ అలాగే బ్రేవిస్ ఒక భాగస్వామ్యం గురించి మాట్లాడాలి. వీళ్ళిద్దరూ అద్భుతంగా ఆడారు. మాకు బాగా కలిసి వచ్చిన విషయం ఏదన్నా ఉందంటే వీళ్ళిద్దరి అద్భుతమైన భాగస్వామ్యం. ఎందుకంటే జట్టుని కష్టాల్లో ఉన్నప్పుడు స్టార్టింగ్‌లో బూమ్రా కానీ, అలాగే ఆఖరిలో హర్షదీప్ కానీ కట్టడిగా బౌలింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా డేవిడ్ మిల్లర్, బ్రావిస్ ఇద్దరు కలిసి నిర్మించిన ఆ భాగస్వామ్యమే ఈరోజు మమ్మల్ని గెలిపించేలాగా చేసిందని నేను చాలా ఖచ్చితంగా చెప్పగలను. అయితే భారత జట్టు ఇంత దారుణంగా ఓటమి పాలవుతుందని నేను కూడా అనుకోలేదు. బహుశా వాళ్ళలో బౌలింగ్, బ్యాటింగ్ అన్ని విధాలా కూడా వాళ్ళు విఫలం పొందారని మాకు అర్థమైంది. నిజం చెప్పాలి అంటే ఇషాన్ కిషన్ వికెట్ కానీ, తర్వాత తిలక్ వికెట్ కానీ, సూర్య వికెట్ కానీ ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వికెట్లు కోల్పోతుంటే మేము ఎంత అద్భుతంగా ప్లాన్ చేశాము అనే విషయం మాకు క్లారిటీ వచ్చింది. అయితే ఇక చెప్పాలంటే రన్స్ తీసుకోవడం కూడా ఒకానొక సందర్భంలో కష్టంగా అనిపించింది. ఇంకా ఈగోని డ్రాప్ చేసి బ్యాక్ ఎండ్‌లో ఎంత ఎక్కువగా తీసుకోగలము అనేది బౌలింగ్ విషయంలో ఎక్కువగా పనికొస్తుంది. ఎందుకంటే బౌలింగ్ గ్రూప్ అనేది మా జట్టుకి సంబంధించిన అతిపెద్ద ఆయుధం. ఎందుకంటే చాలా బూస్ట్ చేసింది. మేము మిస్టేక్స్ చాలా ఎక్కువగా రెక్టిఫై చేసుకున్నాము. ఎందుకంటే ఆహ్, ఎప్పుడూ కూడా అంటే ఎంగిడి ఎప్పుడూ కూడా థ్రెట్‌గా ఉంటాడు ప్రత్యర్థి జట్టుకి. మిడిల్ ఫేస్‌లో వికెట్స్ తీస్తాడు. అది కండిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా 76 పరుగుల తేడాతో గెలిచింది కదా! వరల్డ్ కప్‌లో ఇండియాకు అతిపెద్ద ఓటముల్లో ఇదొకటనమాట. అయితే మార్కరమ్ ఏమన్నాడంటే, భారత్ ఎంతో గొప్ప జట్టు. గత కొన్నేళ్లుగా వాళ్ళు ఆడుతున్న తీరు, ఆట అంతా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ గేమ్‌లో, వాళ్ళ జట్టులో ప్రతి ఒక్కళ్ళు మ్యాచ్ విన్నర్‌గా ఆఖరి నిమిషంలో మారిపోతూ ఉంటారు. మేము దాన్ని దృష్టిలో పెట్టుకుని చివరి వరకు కూడా బ్యాట్స్‌మెన్స్‌ని ఔట్ చేసే వరకు మేము అస్సలు రిలాక్స్ అవ్వలేదు. అదే టెంపోని మెయింటైన్ చేస్తూ వచ్చాము. అయితే ఇక భారత్‌ని ఇంత భారీ తేడాతో ఓడించడం అనేది నిజంగా మాకెంతో కాన్ఫిడెన్స్‌నిచ్చింది. ఖచ్చితంగా ఫైనల్స్‌లోకి వెళ్ళడమే కాకుండా కప్పు కూడా మేమే కొడతాము అంటూ ఇక ఎయిడెన్ మార్కరమ్ చెప్పుకొచ్చాడు. ఎందుకంటే ఇది భారత్‌కు చాలా పెద్ద ఓటమి అని చెప్పొచ్చు. అయితే భారత్ ఓడిపోవడానికి ప్రధానమైన కారణాలేమన్నా ఉన్నాయి అంటే, అది ఖచ్చితంగా ఫస్ట్ మెయిన్ పాయింట్ బ్యాటర్స్ వైఫల్యం. అస్సలంటే అస్సలు రాణించలేకపోయారు. తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, అలాగే సూర్య, అందరూ హార్దిక్ పాండ్యా ప్రతి
ప్రతి ఒక్కరు ఈ ఆటగాడు వస్తున్నాడు, బాగా రాణిస్తాడు, అట్లీస్ట్ పోరాడే ఇది ఇస్తాడు అని చెప్పేసి. ఇక్కడ మ్యాచ్ గెలవడం, ఓటం పక్కన పెట్టేస్తే 76 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలవ్వటం ఇప్పుడు భారత్‌కు చాలా పెద్ద ఎదురుదెబ్బ. నిజంగా కర్ణుడి చావుకి 100 కారణాలున్నట్టు, సూపర్ 8 పోర్‌లో భారత్ ఓటమికి చాలా కారణాలున్నాయి. ప్రధానంగా 4 తప్పిదాలేంటో తెలుసుకుందాము. ముఖ్యంగా చెప్పాలంటే 188 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఎక్కడా ఒక మంచి శుభారంభం దక్కలేదు. అభిషేక్ శర్మ 15, తిలక్ వర్మ 1, ఇషాన్ కిషన్ 0 అందరూ చెత్త షాట్లతో పవర్ ప్లేలోనే వెనుదిరగడం భారత్‌కు చాలా తీవ్రమైన ఒత్తిడిచ్చింది. తర్వాత బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడలేకపోయారు. మ్యాచ్ అనంతరం సూర్య కూడా ఇదే చెప్పాడు. పవర్ ప్లేలోనే మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుంది. కానీ ఆ 6 ఓవర్లు మా పతనాన్ని శాసించాయి. ఇప్పుడు అదే 6 ఓవర్‌లో వాళ్ళు 100 పరుగులు చేసేసుంటే, లేదా 80 పరుగులు చేసేసుంటే, ఇంకా ఆ టార్గెట్ అనేది తగ్గిపోతూ ఉండేది గదా! అసలు పవర్ ప్లేలోనే సరిగ్గా వికెట్లు పడిపోయాయి. సరైన పరుగులు లేవు. కొంతమంది ఎలా ఉంటారంటే ఆటగాళ్ళు బాగా బ్యాట్ ఎత్తేసి ఇంకా వరుసగా 6లు, 4లు కొట్టేసి ఒక్కొక్కళ్ళు 20, 25, 25 అలా చేసుకుంటూ వెళ్ళినా అట్‌లీస్ట్ పవర్ ప్లేలో ఒక మంచి స్కోర్ వచ్చి వికెట్లు పడ్డా కూడా తర్వాత ఆటగాళ్ళకి అది ఒత్తిడిగా అనిపించేది కాదు. వీడు కనీసం పరుగులు చేయకుండా టక వికెట్లు పడిపోవటం భారత్‌ని చాలా ఎదురు దెబ్బ కొట్టింది. భారీ స్కోర్స్ చేజ్ చేయడానికి కనీసం 2, 3 భాగస్వామ్యాలు అవసరం. కానీ సౌత్ ఆఫ్రికా బౌలర్లు మార్కో జాన్సన్, కేశవ్ మహారాజ్ ఇద్దరూ కూడా వికెట్లు తీసి భారత బ్యాటర్లను క్రీజ్‌లో సెట్ అవ్వనివ్వలేదు. శివం దుబే ఒక్కడే పాపం ఒంటరిగా పోరాటం చేశాడు. కానీ అతనికి మరో ఎండ్ నుంచి అవకాశం ఏది, సహకారం ఏది ఏమీ లేదు. ఇక మిడిల్ ఓవర్లలో ముఖ్యంగా బౌలింగ్‌లో హర్షదీప్, బుమ్రా దుమ్ము రేపారు. కానీ వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా అసలు పరుగులు ధారాళంగా ఇచ్చుకున్నారు. ఒక్కొక్కళ్ళు 11.5 ఎకానమీ అంటే ఆలోచించాలి మనం అసలు ఎంత దారుణంగా ఉంది వాళ్ళ బౌలింగ్ పద్ధతి అని. అయితే హార్దిక్ పాండ్యా అంటే మరీ దారుణం. చివరి ఓవర్‌లో 20 పరుగులు చివరి ఓవర్‌లో ఇవ్వటం అంటే అసలు అది మామూలు విషయం కాదు. సాధారణంగా బుమ్రా డెత్ ఓవర్‌లో పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్లు తీసినప్పటికీ, హార్దిక్ పాండ్యా వేసిన చివరి ఓవర్‌లో ట్రిసప్ స్టబ్స్ ఏకంగా 20 పరుగులు రాబట్టాడు. ఈ ఓవర్‌తో సౌత్ ఆఫ్రికా స్కోర్ 187కి వెళ్ళిపోయింది. ఆ ఒక్క ఓవర్ మొత్తం మొమెంటమ్‌నే మార్చేసింది సౌత్ ఆఫ్రికాకి సంబంధించి. మానసిక పరంగా అది భారీ స్కోర్ అని ముందుగా ఆటగాళ్ళు ఒక మైండ్ సెట్‌తో బరిలోకి దిగారు. అదే ఆ 20 పరుగులు లేవు. అంతెందుకు ఫ్రాంక్లీ చెప్పాలంటే హార్దిక్ పాండ్యా ఒక నో బాల్ ఏసాడు. ఆ నో బాల్ తర్వాత ఫ్రీ హిట్ కొట్టారు వాళ్ళు. అంటే ఇంకొక 6 కొట్టారనమాట. ఆ 6తో వాళ్ళు మళ్ళీ గేమ్‌లోకొచ్చారు. అప్పటి వరకు అటు ట్రావిస్ గాని, ఇటు డేవిడ్ మిల్లర్ గాని అటు ఇటు తడబడుతున్నారనమాట ఆట విషయంలో. అంటే బూమ్రా అండ్ హర్షదీప్ తీసిన వికెట్‌లకి. కానీ ఎప్పుడైతే ఈ హార్దిక్ పాండ్యా నో బాల్ ఏసి వాళ్ళకి మంచి కాన్ఫిడెన్స్‌నిచ్చాడన్నమాట. అప్పటినుంచి ఇంక వాళ్ళు తిరిగి పుంజుకున్నారు. ఆ పుంజుకోవడం డేవిడ్ మిల్లర్ 64 పరుగులు చేసాడు. బ్రావిస్ చక్కగా ఆ మెరుపు ఇన్నింగ్స్‌తో దుమ్మురేపేసాడు. అలాగ చాలా ఆడేశారనమాట. సో, అది కూడా భారత్ ఓటమికి కారణం. సో, నేను ఆల్రెడీ చెప్పినట్టుగా హార్దిక్ పాండ్యా 20 పరుగులనేది డిజాస్టర్ అనే చెప్పుకోవాలి. మరి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.